మనకు థ్రెడ్ బ్యాక్ థ్రెడ్ వేయడానికి నేను 1.5 ఇంచెస్ తీసుకున్నాను. క్లాత్ కట్ చేసి 1.5 అయినా 1 ఇంచ్ అయినా మీరు తీసుకోండి. ఎందుకంటే 1.5 తీసినా మీరు కట్ చేసుకొని పడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు సింగిల్ పాదాలు ఉంటే సింగిల్ పాదాలండి. లేదన్నప్పుడు మన పాదం ఉంది కదండి, మొత్తం టోటల్ పాదం తీసుకోకుండా ఓన్లీ ఈ పాదం అనమాట. ఈ పాదంలో తీసుకొని ఒక సింగిల్ పాదం ఎలా గీయాలో చూపిస్తాను. ఇక్కడ సింగిల్ పాదం, ఈ పాదంకి మనకి అటాచ్ లేదనమాట. ఓన్లీ ఈ పాదం మీద మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఇంతే ఉంటుంది లెంత్. మొత్తం టోటల్గా లెంత్ లేకుండా మనం స్టిచ్ చేసుకోవాలి 2 లైన్స్లో. అప్పుడు థ్రెడ్ అనేది మనకి నీట్గా సన్నంగా వస్తుంది. మనము బయట కొంటాం కదండి థ్రెడ్, రెడీమేడ్ థ్రెడ్లు, ఆ టైప్లో వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది మనం ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మనము మొత్తం కట్ చేసుకోవాలి రండి. మనం ఇలా పిన్స్ రెడీమేడ్లో దొరుకుతాయి, ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూసారా, ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయండి పిన్స్. ఈ పిన్ థ్రెడ్ని మనం తిరగేయడం ఎలాగనమాట చూపిస్తుంది. ఇది ఈజీ ప్రాసెస్ అండి. మన సూదులు దారం పెట్టేసి మనకి అది సగంలో కట్ అయిపోవడము, తెగిపోవడం అన్నీ జరుగుతుంటాయి అనమాట. ఇవి 70-75 రూపీస్లో ఉంటుందండి. ఎక్కువ కాస్ట్ ఏమీ ఉండదు, కానీ చాలా ఈజీగా మనకు థ్రెడ్ దారం అనేది క్లాత్ అనమాట ఈజీగా తిరగబడిపోద్ది అనమాట. ఈ పిన్ని అనమాట ఇక్కడ డౌన్ చేసుకోవాలి. చేసుకొని మనము క్లాత్కి థ్రెడ్ని లోన పెట్టుకొని ఎలాగేనండి చేసుకోవాలి. ఎక్కువ పెద్ద ఇంచెస్ ఒక 25 ఇంచెస్లో అయితే సరిపడుతుందండి మనకు థ్రెడ్ అండి. ఎలాగనమాట థ్రెడ్ని ఎక్కించిన తర్వాత ఇది పాయింట్స్ ఉన్నాయి కదండి, ఇదేమంట టైట్గా లాక్ లాగా అయిపోద్ది. లాక్ అయిన తర్వాత మనము తాడుని లాగాలన్నమాట. చిన్నగా మెల్లి లాగిన తర్వాత ఇదేమీ ఇలాగ తీసేయాలన్నమాట. తీసి క్లాత్ మాత్రం వదలకండి, వదిలేరండి మళ్ళీ స్లిప్ అవుతుంది. చాలా కష్టం అండి ఇవి చేయాలన్నా. ఇలా తీస్తూనైతే చాలా ఈజీగా ఉంటాయి. ఆ సిల్క్ అయితే చాలా ఈజీ, కాటన్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఏదైనా చేయాలండి. చూసారండి సన్నంగా వచ్చిందండి. ఇది ఇలాగేనండి. మనం నార్మల్ బయట కొన్న థ్రెడ్ లాగా ఉంటుంది, చాలా లుక్గా ఉంటుంది, బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.